భారత్ ఇంగ్లాండ్ల జట్ల మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది భయ్య. సో మొదటి రోజు శుభ్మాన్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించగా అంతకుముందు యశస్వి జైస్వాల్ 87 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చిన తన ఇన్నింగ్స్ను సెంచరీగా మార్చలేకపోయాడు. సో ఈ మ్యాచ్ సమయంలో ఇంగ్లీష్ బౌలర్ బ్రైడెన్ కార్స్ శుభ్మాన్ గిల్ను అవుట్ చేయాలనే ఆతృతతో నీచమైన పనికి పాల్పడ్డాడు. కానీ శుభ్మాన్ గిల్ అతడి మోసాన్ని పసిగట్టాడు. సో ఆ వివరాలేంటో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే రెండో టెస్ట్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. భారత్కు ఆరంభం సరిగ్గా లేదు. కేఎల్ రాహుల్ 2 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ కరుణ్ నారాయణ్ మధ్య 80 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. మొదటి సెషన్లోనే శుభ్మాన్ గిల్ బ్యాటింగ్కు వచ్చాడు. రెండో సెషన్లో జైస్వాల్తో కలిసి ఇంగ్లాండ్ను వికెట్ కోసం తహతహలాడించారు. ఈ మధ్యలో బ్రైడెన్ కార్స్ ఈ మోసానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే ఇంగ్లాండ్ బౌలర్ బ్రైడెన్ కార్స్ 34వ ఓవర్లో బంతిని వేయడానికి వస్తున్నాడు. బ్యాటింగ్లో శుభ్మాన్ గిల్ ఉన్నాడు. కానీ బ్రైడెన్ కార్స్ బంతి వేసేందుకు పరిగెత్తుకుంటూ వస్తూనే ఎడమ చేతి వేలితో వేరే వైపుకు సైగ చేశాడు. ఇది బహుశా బ్యాటర్ దృష్టిని మరల్చడానికి కావచ్చు. 2014 ఐపీఎల్లో ఆండ్రే రసెల్ షేన్ వాట్సన్తో ఇలాంటిదే చేశాడని గుర్తుండే ఉంటుంది. అయితే కెప్టెన్ శుభ్మాన్ గిల్ బ్రైడెన్ కార్స్ చేసిన ఈ మోసాన్ని పసిగట్టాడు. శుభ్మాన్ గిల్ బంతిని ఆడకుండా బంతిని వేయడానికి ముందే వెనక్కి తగ్గాడు. ఆగ్రహించిన శుభ్మాన్ గిల్ బౌలర్కి ఏదో చెప్పాడు. బ్యాటర్ను అవుట్ చేసేందుకు బ్రైడెన్ కార్స్ ఎలాంటి నీచమైన ఎత్తుగడ ఉపయోగించాడో దీని ద్వారా తెలుస్తుంది. ఇక మ్యాచ్ పరిస్థితి ఎలా ఉంది భయ్యా? శుభ్మాన్ గిల్ మొదటి రోజు తన సెంచరీని పూర్తి చేశాడు. ఇది శుభ్మాన్ గిల్ అంతర్జాతీయ కెరీర్లో 16వ 7వ టెస్టు సెంచరీ. శుభ్మాన్ గిల్ 114 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ రోజు రెండో రోజు తన ఇన్నింగ్స్ ను కొనసాగిస్తాడు. గిల్తో పాటు రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మొదటి రోజు భారత్ స్కోర్ 5 వికెట్లు నష్టపోయి 310 పరుగులు చేసింది. మొదటి రోజు ఇంగ్లాండ్ తరపున క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీశాడు. కేఎల్ రాహుల్ 2, నితీష్ కుమార్ రెడ్డి 1ను పెవిలియన్ కు చేర్చాడు. ఇక యశస్వి జైస్వాల్ 87ను బెన్ స్టోక్స్ అవుట్ చేశాడు. ఇక రిషబ్ పంత్ 25 పరుగుల దగ్గర షోయబ్ బషీర్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.